అనకాపల్లి జిల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు వైసీపీ నిరసన ర్యాలీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో గల నియోజకవర్గాల్లో తలపెట్టిన ఉద్యమం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లకు నిరసనగా అనకాపల్లి రింగ్ రోడ్ లో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి వయా పెరుగు బజార్ మీదుగా నెహ్రూ 4 రోడ్ల జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వైసీపీ ర్యాలీకి పర్మిషన్ లేదంటూ డీఎస్పీ శ్రావణి ర్యాలీను అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఉధృత వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. ప్రజలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో వారి మాటలకు స్వాగతిస్తూ ర్యాలీ అర్థాంతరంగా ముగించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భారత్ కుమార్, మాజీ ఎంపీ బీషెట్టి సత్యవతి, జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. దయచేసి ఒక నిమిషం ఎన్నో పోరాటాలు చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అని రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే వెన్నుపోటు అనేది అందరికీ గుర్తొస్తుంది. అదే వెన్నుపోటు విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు చేపట్టిన ప్రతి మహానాడు సభలో కానీ ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ సూపర్ 6 అనే హామీలు ఇస్తామని చెప్పి సూపర్ 6 మళ్ళీ ఏ హామీలు ఇచ్చారో అవి ప్రజలు గుర్తు చేస్తూ ప్రజల కంటే ముందుగా కూటమి నాయకులకు కూటమి పార్టీలో ఉన్నటువంటి అందరికీ గుర్తు చేస్తూ వీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ అబద్ధపు హామీలు ఏ హామీ అమలు చేయలేదని ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు పెట్టడం, వాళ్ళు అణచివేయడం, అంతేకాకుండా యువత డిఎస్సి అనేటువంటి మొన్న దగా డిఎస్సిని ఏ విధంగానైతే స్కామ్ చేసిందో లోకేష్ గారు కానీ కూటమి నాయకులు కానీ దాని గురించి ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు, వాళ్ళపైన దాడులు చేపట్టడం జరిగింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు మా అనకాపల్లి పట్టణంలో కొన్ని వేల మంది మేము అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్కి ఎలాగైతే ర్యాలీలో వచ్చారో అంతకు మించి జనం ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందన్నది ఈరోజు ర్యాలీని చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈ ర్యాలీని అడ్డుకోవాలని ఈ ర్యాలీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాలని, అక్రమాలని, ఈ వెన్నుపోటుని జనంలో తీసుకెళ్తుందని చెప్పేసి ఈ ర్యాలీకి 2 రోజుల ముందు మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. మా టౌన్ పార్టీ అధ్యక్షులు జానకరామరాజు గారు, కార్పొరేటర్ రమేష్ గారు, రాఘవ్ గారు, కేఎం నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి, కొడ్డేటి శివ గారు, వీళ్ళందరూ కలిసి 2 రోజుల ముందు పర్మిషన్ ఇచ్చి రూట్ మ్యాప్ ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వయా రింగ్ రోడ్, మోర్ మార్కెట్, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నుంచి 4 రూట్ జంక్షన్, మళ్ళీ అక్కడి నుంచి పార్టీ కార్యాలయంలో ముగిస్తాను. దానికి పోలీసులకు 2 రోజుల ముందు వివరించినా కానీ ఈరోజు కూటమి నాయకుల ఒత్తిడి వల్ల, కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్ల పోలీసు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ అవ్వకముందే ఎన్నో ఆటంకాలు చేస్తూ ఆపాలని చూశారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మోర్ మార్కెట్ వరకు తీసుకెళ్లి ప్రజలకి మేము చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. ఇక్కడతో అయిపోలేదు. మా సోషల్ మీడియా టీం అందరూ కూడా ఏదైతే ఈరోజు నిరసన కార్యక్రమం పోలీసు వాళ్ళని ముందు పెట్టి ఆపారో దాన్ని ప్రజల్లోకి, అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా అందించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా అందరికీ చెప్పారు.